హబ్బరకొండో నీ దండం పెడితే నాయనో. అరే రామచంద్ర, ఇదెక్కడి రాశంగంరు. ఆ మోసాలకు మారుపేరు అయిపోయిందిగా మేడ్చల్ జిల్లా. మోసాలకు, దగ, కుట్రలకు, కుతంత్రాలకు ఆ అమ్మ పెట్టిందే పేరుగా మేడ్చల్ జిల్లా మోత మోగుతుందిలా. అవ్వ మూడు చింతలపల్లి మండలము ఉద్దమరి గ్రామ రెవెన్యూ పరిధిలో గేటెడ్ కమ్యూనిటీ ఫార్మా ల్యాండ్స్ అంటూ సామాన్యుడి అవసరాన్ని ఆసరాగా తీసుకొని మోసాలకు దిగబడుతుర్రు. ఈ శుద్ధపూస పలుకులు పలుకుంటూ అమ్మో. శిల్పా ఇంప్రాటెక్ సంస్థ మాజీ మంత్రి అంటూ ప్లాట్లను అమ్మకాలు చేస్తున్నారటనులా. ఇక దీని మీద హెచ్ఎండిఏ అధికారులను అడగగా లోకల్ బాడీకి సంబంధం ఉందో అంటున్నారట. ఇక లోకల్ బాడీ వాళ్ళని గెలిగిస్తే హెచ్ఎండిఏకే సంబంధం అని పలుకుతున్నారట. అమ్మో. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కొద్ది కాలంలోనే కోట్ల కుంభకోణం మేడ్చల్ జిల్లాలో జరిగిందటనురా. ఇక దీని మీద హెచ్ఎండిఏ కానీ లోకల్ బాడీ కానీ మొత్తం చెవులు వారేసి నోరు మూసుకొని కూర్చుంటాడులా. అబ్బరకొండ ఇక ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి అని స్థానిక ప్రజలు ఒకరి మీద ఒకరు అమ్మని దండం పెట్టి ఇది ఇట్లా అది అట్లా అని తండలుగా గుంపులుగా వచ్చి గుసగుస పెట్టుకుంటున్నాడనులా. అమ్మ. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వదిలి వీటిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కానీ మరి ఎప్పుడు సోయి వస్తుందో ఏందో ఏం కథో మొత్తానికైతే రచ్చ రచ్చ రగడ రంబోలు అయిపోతుందిలా మేడ్చల్ జిల్లా. షవ్వా. ఇప్పుడు మన ఎక్స్ హౌసింగ్ మినిస్టర్ ఆంధ్ర తెలంగాణ హౌసింగ్ మినిస్టర్ అంటే 2 months రాజశేఖర రెడ్డి పీరియడ్ ఆయన సార్ కంపెనీ వచ్చి 27 years నుంచి ఉంది సార్. మీకు ఆల్రెడీ 30 projects చేసేసాం మేము. 2000 acres డెవలప్ చేసేసాం సార్. 675 acres ఇప్పుడు తీసుకున్నాము. మా దగ్గర 10,000 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు సార్. అయితే అంటే టోటల్ ప్రాజెక్ట్స్ 8 ఉన్నాయి సార్. షామీర్పేట దగ్గర ఒకటి సార్. ఆబ్వియస్లీ బుక్స్ అని చెప్పి ఇది కంప్లీట్లీ అంతచ్చుకున్న వీకెండ్ ఫామ్ హౌస్ పెట్టుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు షామీర్పేట దగ్గర అంటే ఇది కాదు, అది షామీర్పేట అని పెట్టాం సార్. కాదు, ఇదే ఇంకోటి ఉందా? ఇంకోటి ఏం లేదు, ఇదే కదా షామీర్పేట దగ్గర మళ్ళీ స్పెసిఫిక్ ల్యాండ్ మార్క్ లాగా షామీర్పేట పెట్టాం. ఓకే. ఇది ఏ విలేజ్కి వస్తా అసలు యాక్చువల్గా? ఉద్దమర్రి కిందకి వస్తుంది. అంటే మన మెడ్చల్కి వస్తా? అంటే ఇది టోటల్గా వచ్చి అనేది దీని రిజిస్ట్రేషన్ వచ్చి 3 చింతలపల్లిలో అవుతుంది. ఎంసీపల్లి మీకు డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చి మేడ్చల్ మల్కాజ్గిరి అవుతుంది. మండలం ఇక్కడ వస్తుందేమో. ఎంసీపల్లి మండలం. విలేజ్ ఉద్దమర్రి 3 చింతలపల్లి మధ్యలో ఉంది సార్. విలేజ్ అదే సార్, ఉద్దమర్రి విలేజ్. మేడ్చల్కే వస్తుంది కదా? వస్తుంది సార్ మేడ్చల్. దీన్నేనా? దీన్ని లేఅవుట్ టోటల్ 124 ఎకరాలు మేము తీసుకున్నాం సార్. ఇప్పుడు ఫైనల్ లేఅవుట్ వచ్చి పర్ ప్లాట్ వచ్చేసి అంటే గుంటాస్లో తీసుకుంటే 5 గుంటాలు, బట్ మేము స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. యార్డ్స్లో గుంటాస్లోకి ఉంటుంది కానీ ఇది హెచ్ఎండిఏ లిమిట్స్కి వస్తుంది కాబట్టి ఈ లోపల ఉన్న రోడ్స్ అన్నీ 33 మన 30 feet, 60 feet అండ్ 50 feet ఇచ్చే రోడ్స్. మీకు మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయి. ఇందులో ఫార్మ్ ల్యాండ్ హెచ్ఎండిఏ లిమిట్స్ ఉంది కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తారు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, బోర్ కనెక్షన్ ఉంటుంది, నల్ల కనెక్షన్ ఉంటుంది. వీకెండ్ ఫార్మ్ హౌస్ పెట్టుకునే వాళ్ళకి ఒక కమ్యూనిటీ లాగా తీసుకున్నారు సార్. చేవెళ్ళ దగ్గర ఎక్కడైతే అనంతగిరి అలా ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ గుంటలో గుంటాలో యార్డ్స్ అంట. పక్కన మీకు స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇంత నెట్గా ఇప్పుడు 5 గుంటల్లో మేము అమ్ముతున్నాం సార్. 5 గుంటల్లో మీకు వచ్చి నెట్ ఎంత ఉంటుందో అనేది చూసుకోండి. ఇప్పుడు వచ్చి నెట్ ఎంత ఉంటుందో స్క్వేర్ యార్డ్స్ 5 గుంటల్లో రోడ్డు పోయినప్పుడు మీకు ఎంత లెవెల్ ల్యాండ్ వస్తుందో ఓన్లీ బాండ్ చేస్తున్నారు. అగ్రిమెంట్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మీకు వచ్చి మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వస్తుంది, ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది, పాస్బుక్ ఇస్తారు మీకు, రైతు బంధు కూడా అప్లికబుల్, ఎవ్రీథింగ్ లీగల్. ల్యాండ్ నుంచి శిల్పా ఇన్ఫర్టెక్ నుంచి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే. గుంటల్లో ఆల్రెడీ అంటే ఇక్కడ ఎందుకు అనుకుంటే సార్, అతను ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు, అతనికి రెంట్ కూడా వస్తుంది సార్. మండే నుంచి థర్స్డే వరకు ఒక 6,000 to 7,000 వస్తుంది. ఫ్రైడే సాటర్డే సండే ఒక 10,000 to 12,000 ఎక్కడుంది? ఇంకా బ్యాక్ సైడ్. అతను టోటల్ తీసుకుంది 1,175 గజాలు సార్. 395 నుంచి 400 గజాలే వాడాడు. ఇంతంతా ఫ్రీ వదిలేసి అతను అంటే అతనికి ఆల్రెడీ ఉన్నాయి.
ఇక్కడ ఒకటి మీరు వస్తున్నప్పుడు చూసుకుంటే మీకు ఆల్రెడీ కనిపించుంటుంది ఆల్రెడీ ఒక అతను కాంపౌండ్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు సేమ్ ఇట్లా ఫార్మ్లాండ్ తర్వాత వచ్చి ఏం చేశారంటే మేము ఓన్లీ గుంటలు అమ్మినాం కదా మిగతా రోడ్డు మేము అమ్మలేం కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చి రోడ్డు ఉన్నది మళ్ళీ వేరే వాళ్ళకు డిస్టర్బెన్స్ జరిగింది దాన్ని ఎట్లా చేస్తాం అలాంటి ప్రాబ్లం వచ్చింది కాబట్టి రోడ్లు తీసేసాం ఎక్స్పైరీ అంటా రోడ్డు తీసేస్తున్నావు ఓకే కానీ రోడ్డు ఏరియాస్ అనేది మెయింటైన్ చేయాలి వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏరియాస్ మెన్షన్ చేయండి. ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గిజి పిటిలారా ఎట్లున్నాయి ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిదే వస్తా అంతవరకు మాత్రం మీరు ఏం చేయాలి మానక మరొక చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా శనార్థి అందరికీ నమస్తే.